హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇస్కాన్ టెంపుల్ చేరుకోగానే మనకి ఇక్కడ బయట లాకర్స్ ఉన్నాయి కదా. ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే అక్కడ దాపెట్టుకోవడానికి బయట లాకర్స్ ఉన్నాయి. నేను చెప్పిన కదా, కాళకాజీ టెంపుల్ ఉంది. కాళకాజీ టెంపుల్ని మీరు దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కొద్దిగా ముందరకు వస్తే ఒక పార్క్ ఉంటుంది. ఇక చూడండి, ఆ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టెంపుల్కి దారి అనేది ఉంటుంది. పార్క్ లోపల నుంచి ఉంటుంది అనమాట. పార్క్ కూడా బాగుంది, పిల్లలకి ఆడుకోవడానికి చాలా పెద్ద ఉంది పార్క్ అయితే. బయట కూడా ఈ పార్క్లో టైం స్పెండ్ చేయాలనుకుంటే చేయొచ్చు, చాలా పెద్ద ఉంది బయట పార్కు. టెంపుల్ది ఒక డిజైన్ చూడండి, డిజైన్ బాగుంది. ఇక్కడ మనకి లోపల మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది. మన షూ పెట్టుకోవడానికి స్టాల్స్ ఉంటాయి లోపలనే. ఇక్కడ స్టాల్ ఉంది కదా, షూ స్టాల్ 1 అని ఉంటుంది. దానిలో ఫ్రీగా పెట్టుకోవాలి, టోకన్స్ ఇస్తారు. టోకెన్ తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చినప్పుడు ఆ టోకెన్ ఇచ్చేస్తే షూ అనేది రిటర్న్ ఇస్తారు. ఫ్రీ అనమాట, అమౌంట్ అయితే కనెక్ట్ చేయరు. కృష్ణుడు అంటే మనకి మహావిష్ణు అవతారం కాబట్టి ఇక్కడ వారికి సంబంధించిన వాహనాలు ఉంటాయి కదా, గరుడ దేవుడు వీళ్ళంతా అనమాట. ఇక్కడ నేను 4కి వెళ్ళినప్పుడు ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు. 4:30 హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. 4:30 ఎగ్జాక్ట్లీ ఓపెన్ చేశారు. హారతి ఇవ్వడం అనేది స్టార్ట్ జరుగుతుంది అనమాట 4:30కి. మీరు వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోండి, 4:30కి ఉంటే హారతి అనేది చూడవచ్చు. లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ గుడికి ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి రాములవారి విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశావతారాలు కదా, అన్ని స్వామివారికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయన్నమాట లోపల. అక్కడ పంతులు గారు మొత్తం శంఖం ఊదిన తర్వాత మనకి కర్టెన్స్ అనేది ఓపెన్ చేస్తారు. విగ్రహాలు అయితే నీట్గా అలంకరించారనమాట, బాగున్నాయి విగ్రహాలు. కృష్ణుని విగ్రహాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పైన కూడా ఆర్కిటెక్చర్ చూస్తే బాగుందన్నమాట. డిజైన్ చూడండి, పైన ప్రతి దగ్గర కూడా కృష్ణుడికి సంబంధించిన ఫొటోస్ అనేవి ఉన్నాయి. ఈ ఆలయం ఉంది కదా, ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాం కదా, ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా గోడ చుట్టూ మొత్తము మనకి ఫొటోసే ఉన్నాయి అన్నమాట. కృష్ణుడికి సంబంధించిన వివిధ రకాల ఫొటోస్ అన్నీ పెట్టే ఉన్నాయి. బాగుంది. నీట్గా ఉంది, టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంది. లోపలే మనకి చాలా ఉంటాయి అన్నమాట, స్టాల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా ఉన్నాయి, కొద్ది షాప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు అన్ని ఫొటోస్ అని చెప్పాను కదా, ఇవి అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ఇది వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ చూస్తే బాగా నీట్గా ఉందన్నమాట. మస్తు కన్స్ట్రక్షన్ చూస్తే డిజైన్ బాగుంది. ఇక్కడ పూజ అర్చనకి సంబంధించిన సామాను అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉంది కదా, కింద మొత్తం మనకు స్టాల్స్ ఉంటాయి అటు సైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి దిగితే మనకి రైట్ సైడ్లో అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ స్వీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. గిఫ్ట్ షాప్లే కానీ గవర్నమెంట్సే కానీ అన్నీ ఉన్నాయన్నమాట, ఇక్కడ దొరుకుతాయి. డ్రింకింగ్ వాటర్ అవి కూడా అన్ని ఫెసిలిటీస్ కిందనే ఉంటాయి. మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. రెస్టారెంట్ కూడా ఉంటుంది. మధ్యలో ఒక కృష్ణుడి విగ్రహం అనేది ఉంది, బాగుంది మధ్యలో సెంటర్లో. ఇక్కడ మనకి ఆడిటోరియం కూడా ఉంటుంది అనమాట. దీనికి ముందరే ఆడిటోరియం ఉంటుంది, ఎక్స్పో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి విఆర్ గ్లాసెస్ ఉంటాయి కదా, విఆర్ గ్లాసెస్లో చూడడానికి కూడా ఉంది టికెట్. నేను టైం సరిపోలేక విజిట్ చేయలేదు. మీరు టైం ఉంటే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. దానికి టికెట్ ఉంది, టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రెస్టారెంట్ కూడా ఉంది, గోవిందాస్ రెస్టారెంట్ అని. ఇక్కడ ప్రసాదం విక్రయానికి కేంద్రము. ప్రసాదం ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి ఇస్తారనమాట. దీనికి బ్యాక్ సైడ్ మనకి వాటర్ డ్రింకింగ్ ఇవన్నీ ఉంటాయి ఏరియాలలో.
బ్రహ్మచారి అమ్మగారి ఆశ్రమం ఉంది ఇక్కడ. సో ఇక్కడ అనమాట నేను చెప్పిన కదా విఆర్ గ్లాసెస్ అది ఇదని ఇక్కడ నుంచి ఉంది సంథింగ్. వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. టెంపుల్ అయితే బాగుంది. కాళకాజీ మందిర్, ఇస్కాన్ రెండు ఒకే విధంగా ప్లాన్ చేసుకోండి, రెండు దర్శనం చేసుకోవచ్చు.